అప్పటిదాకా మనల్ని చిన్నప్పటి నుంచి వెంటాడి వేటాడి శోధించి వేధించినటువంటి అపవిత్ర ఆత్మ వెళ్ళిపోయినాయి. దరిద్రం వదిలిపోయింది. అమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నాం. ఇప్పుడు మనస్సాక్షి పనిచేస్తుంది. మైండ్ కొద్ది లైన్లోకి వచ్చింది. బ్రతుకు అర్థం తెలిసింది. జీవితపు విలువలు తెలిసినాయి. సాధించాల్సినవి ఏంటో తెలిసింది. బతకాల్సింది ఎవరి కోసమో తెలిసింది. ఆనుకోవాల్సింది ఎవరి మీదనో తెలిసింది. అన్నీ అర్థమైనాయి. ఇదంతా చీకటి పోయేసరికి, ఆ జీవపు వెలుగు వచ్చేసరికి మనకి మ్యాటర్ అర్థమైంది. ఆనందం. ఇప్పుడు వెళ్ళిపోయిన చీకటి అంటే వదిలిపెట్టిన అపవిత్రాత్మలో శాశ్వతంగా మనల్ని వదిలిపెట్టి వెళ్తాయా, మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉందా అంటే బైబిల్ చెప్పింది అవి మళ్ళా వచ్చే ఛాన్స్ ఉంది. మత్తయి సువార్త 12వ అధ్యాయంలోను, లూకా సువార్త 11వ అధ్యాయంలోను చాలా స్పష్టంగా ఈ విషయాలు రాసున్నాయి. అపవిత్రాత్మ ఒక మనుషుని వదిలిపోయిన తరువాత అది నీరు లేని చోట్లెల్లా తిరుగుచు దానికి విశ్రాంతి దొరకనందున నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదును అనుకొని ఆ ఇంటి దగ్గరకు వెళ్ళి అది ఊడ్చి అమర్చి ఉన్నట్టు చూచి దానికంటే చెడ్డవైన మరి 7 దయ్యములను వెంటబెట్టుకొని వచ్చి ఆ ఇంట కాపురం ఉండునని బైబిల్ గ్రంథంలో 2 చోట్ల స్పష్టంగా రాసుంది. లూకా 11లోను మత్తయి 12లోను 2 చోట్ల ఈ అంశం రాస్తుంది. దీని అర్థం ఏంటంటే పాపాన్ని మనం వదిలిపెట్టినా అది మనల్ని వదిలిపెట్టకుండా వెంటాడిద్ది.